హలో, మీరిప్పుడు చూస్తున్న ఈ వీడియో ఒక కొత్త ప్రపంచ రికార్డుకు సాక్ష్యం. ఇందులో ఒక వస్తువు ఎంత వేగంగా వెళ్తుంది అంటే మీరు కనురెప్ప వేసేలోపే అది మాయమైపోతుంది. కేవలం 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ఈ అద్భుతాన్ని సాధించింది. 400 మీటర్ల పొడవున్న ట్రాక్పై దాదాపు 1000 కిలోల బరువున్న ఆబ్జెక్టు పెట్టి వేగంగా నడిపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అసలు ఈ వేగానికి కారణం ఏంటి? ఆ మ్యాజికల్ టెక్నాలజీ ఏంటో తెలుసా? అది మ్యాగ్నెటిక్ లీవిటేషన్. క్లుప్తంగా చెప్పాలంటే మ్యాగ్లెవ్ అంటే మన సాధారణంగా చూసే రైలు లాంటిది కాదు. వీటికి చక్రాలు ఉండవు. అవును, మీరు విన్నది నిజమే. ఈ రైలు పట్టాలపై పరిగెత్తదు. పట్టాలకు కొంచెం పైన గాలిలో తేలుతూ ప్రయాణిస్తుంది. లివిటేషన్ అంటేనే గాలిలో తేలడం. సాధారణ రైలు చక్రాలు మరియు పట్టాల మధ్య ఘర్షణ ఉంటుంది. దీనివల్ల వేగం తగ్గుతుంది. కానీ మ్యాగ్లెవ్ రైల్లో ఘర్షణ ఉండదు. అందుకే ఇవి ఇంత భారీ వేగాన్ని అందుకోగలుగుతున్నాయి. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సింపుల్. మనం చిన్నప్పుడు అయస్కాంతాలతో ఆడుకున్నప్పుడు గమనించే ఉంటారు. ఒక రకమైన ధృవాలు నార్త్ లేదా సౌత్ ఒకదానికొకటి ఆకర్షించవు. వ్యతిరేక ధృవాలు నార్త్ సౌత్ ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. మ్యాగ్లెవ్ ట్రాక్ మరియు రైలు రెండిటిలోనూ శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఉంటాయి. ఇవి అయస్కాంత శక్తులు రైలు పట్టాల నుండి పైకి లేపి ముందుకు నెడుతుంది. రైలు వేగంగా వెళ్లే కొద్దీ ట్రాక్పై ఉన్న అయస్కాంత ధృవాలు కంప్యూటర్ ద్వారా సెకన్లు 1000 సార్లు మార్చబడుతూ ఉంటాయి. తద్వారా రైలు స్థిరంగా వేగంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో 3 దేశాలు ఈ టెక్నాలజీని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు. మొట్టమొదట చైనా. ఇప్పుడు 700 km/h రికార్డుతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో జపాన్. ఇక్కడ కూడా రైళ్లు కనురెప్పల పాటులో మాయమైపోయేంత వేగంతో వెళ్తాయి. మూడో స్థానంలో దక్షిణ కొరియా. వీరు కూడా మ్యాగ్లెవ్ టెక్నాలజీని వాడుతున్నారు. బుల్లెట్ రైళ్లు వర్సెస్ మ్యాగ్లెవ్ ఏంటో తెలుసుకుందాం. చాలామంది బుల్లెట్ రైలును మ్యాగ్లెవ్ను ఒక్కటి అనుకుంటారు. కానీ బుల్లెట్ రైళ్లకు చక్రాలు ఉంటాయి మరియు అవి పట్టాలపై నడుస్తాయి. మ్యాగ్లెవ్ అనేది పూర్తిగా చక్రాలు లేని గాలిలో తేలాడే టెక్నాలజీ. మరి ఇండియా పరిస్థితి ఏంటి? భారతదేశంలో కూడా 2014-2016 మధ్య కాలంలో మ్యాగ్లెవ్ గురించి చర్చలు జరిగాయి. ప్రయాణికులకు హై స్పీడ్ ఇంటర్నెట్, మంచి ఆహారం వంటి సౌకర్యాలతో కూడిన మ్యాగ్లెవ్ నెట్వర్క్ గురించి డాక్యుమెంట్లో ప్రస్తావించారు. ముంబై పూణే మధ్య హైపర్ లూప్ గురించి కూడా చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం మన దగ్గర గ్రౌండ్ రియాలిటీలో మ్యాగ్లెవ్ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కాలేదు. భవిష్యత్తులో కూడా మనం ఈ అద్భుత ప్రయాణాన్ని చూస్తామేమో, వేచి చూడాలి. మ్యాగ్లెవ్ వల్ల ప్రయోజనం ఏంటంటే సమయం ఆదా అవుతుంది మరియు ప్రయాణం చాలా స్మూత్గా ఉంటుంది. అయితే దీనిని నిర్మించడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. సైంటిస్టులు ఇప్పుడు ఈ టెక్నాలజీని కేవలం రైళ్లకే కాకుండా రాకెట్ లాంచింగ్ మరియు ఈ ఏవియేషన్ రంగంలో కూడా ఎలా వాడాలనే దానిపై పరిశోధన చేస్తున్నారు.